ఛానల్ తెలంగాణ తల్లిపైన రాజకీయం అయితే జరుగుతూ ఉంది. ఒకవైపు ప్రతిపక్ష నేతలు, మరోవైపు అధికారంలో ఉన్న నేతలు తెలంగాణ తల్లిపైన అయితే ఒక రగడ అయితే మొదలైంది. మరి దీని గురించి ఒకసారి అయితే బీఆర్ఎస్ నాయకులు అయితే చాలా ఆరోపిస్తూ ఉన్నారు. ఒకసారి అయితే మాట్లాడదాం. దీని గురించి మనతో మాట్లాడడానికి టీపీసీసీ మీడియా కార్పొరేట్ చైర్మన్ శ్యామ రామ్మోహన్ రెడ్డి గారు అయితే ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ నిన్న చూసుకున్నట్లయితే తెలంగాణ తల్లి మీద తను మాట్లాడుతూ తల్లిని మార్చిన ఘనత కాంగ్రెస్కే వస్తుంది, భార్యలు మారుస్తున్నా చూసాం కానీ తల్లిని మార్చిన ఘనత ఈ కాంగ్రెస్ పార్టీదని అంటున్నారు. దీని మీద మీ స్పందన? తెలంగాణ తల్లి విగ్రహం పైన కేవలం బీఆర్ఎస్ రాక్షసులు మాత్రమే రాజకీయం చేస్తూ ఉన్నారు. సామాన్యులందరూ కూడా స్వాగతించినారు. ఎందుకనంటే తల్లిని మార్చినటువంటి చరిత్రను మాట్లాడుతున్నటువంటి కేటీఆర్ ఆ చరిత్రని ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఆ తల్లిని మార్చినటువంటి వాడు ఫస్ట్ ఎవడు ఉండే అంటే నీ అయ్యనే ఉండే. ఎందుకంటే మార్చింది మీ అయ్య కాబట్టి. 2007లో ఉంటున్నటువంటి విగ్రహం ఏది ఉండే? ఉద్యమ సమయంలో ఈ విగ్రహం ఉండే. మరి నీ అయ్య తల్లిని మార్చినటువంటి చరిత్ర ఉన్నది ఎవరో కాదు, నీ అయ్య కాబట్టి ఇక విగ్రహాన్ని ఇట్లా మార్చిండు. ఏదైతే తెలంగాణ ఆకాంక్ష సబ్బండ వర్గాలకి దగ్గరుండి సంఘటితం చేసి తెలంగాణ సాధికారతలో ప్రధాన పాత్ర పోషించినటువంటి అందరినీ కూడా కులమత తారతమ్యం లేకుండా తెలంగాణ జాతి కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా గుర్తు చేసుకుంటా ఈరోజు ఆ యొక్క త్యాగాలని, ఆ యొక్క చరిత్రని, తెలంగాణ యొక్క నిర్మలమైనటువంటి మనసులని అందరినీ కూడా కలుపుకొని నువ్వు ఒకసారి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని గిట్ట మనం చూస్తే కింద పిడికిళ్ళతోటి ఉంటుంది. అంటే ఏంది? తెలంగాణ కోసం కొట్లాడి తెచ్చుకున్నాం మనం ఇదంతా అని చెప్పి. కానీ వీళ్ళకేమో కిరీటాలు, వజ్ర వైడూర్యాలు, తర్వాత ఓన్లీ రిచ్నెస్ కావాలని చెప్పి కోరుకుంటారు. ఇవన్నిటికంటే పక్కకు పెడితే తెలంగాణ తల్లి కొంగుని నడుముకి బిగించడం అనేటటువంటిది ఒక ఉద్యమానికి, తిరుగుబాటుతనానికి నాంది కాబట్టి అది చూడంగానే భయపడుతారు బీఆర్ఎస్ వాళ్ళు. ఎందుకంటే వీళ్ళ మీదకే దాడి చేస్తున్నట్టుంది తెలంగాణ తల్లి మా మీదనే దాడికి వస్తున్నట్టుంది అనేటటువంటిది వీళ్ళు ఫీల్ అవుతారు కాబట్టి. ఎందుకంటే మీరు దోసుకురు కాబట్టి. ఏ తెలంగాణ అమరవీరుల సమాధుల పునాదుల మీద ఏర్పడ్డటువంటి తెలంగాణ మీద అధికారంలోకి వచ్చినటువంటి మీరు ఫస్ట్ మీరు చంపింది ప్రజాస్వామ్యాన్ని. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని చంపేసిరు, ధర్నా చౌక్ ఎత్తేసిరు. బయటికి కూడా వస్తే ప్రివెంటివ్ అరెస్టులు ఉండే, బయటకు వచ్చి మాట్లాడేటటువంటిది లేకుండే. ఒక పోలీస్ వ్యవస్థను నిర్మించిండు. 10 సంవత్సరాలు నువ్వు కట్టింది ఏందే ప్రగతి అంటే పోలీస్ స్టేషన్లను కట్టామని చెప్పిండు. అంతకు మించినటువంటిది ఏం కావాలి? ఉదాహరణ, కొలువులు ఇచ్చినామంటే కొలువులు ఇవ్వలే, సంక్షేమాలు ఇచ్చినామంటే సంక్షేమాలు ఇవ్వలే. ఇక ప్రజాస్వామ్యం లేనే లేదు. దళితుల మీద ఉష్కలారీలు, లాకప్ డెత్తులు లాంటి సంఘటనలు మనం రోజు చూస్తున్నటువంటివే. పాఠశాలలని తొలగించేసిరని, లేకపోతే పాఠశాలలలో విషపహారం తిని చిన్నపిల్లలు చచ్చిపోయారని ఇవే వార్తలు మనం చూసినాం. కేసీఆర్ పేరు చెప్పి వీడియోలలో సూసైడ్లు చేసుకున్నటువంటి నిరుద్యోగులను చూసినాం, ఆర్టీసీ కార్మికులను చూసినాము, లేకపోతే మహిళలను చూసినాము, నీ సొంత పార్టీ సర్పంచ్లను చూసినాము. పొద్దున్న లేసి ఆత్మహత్యల తెలంగాణ చేసినావు నువ్వు, నీతోటి అయ్యేటటువంటి పని కాదు, నువ్వు తెలంగాణ ద్రోహిలక చరిత్రలో మిగిలిపోతావు అని చెప్పి మరి గద్దె దింపినటువంటి తెలంగాణ ప్రజాస్వామ్యం. ఆ రోజు ఉద్యమంలో మేము ఎట్లనైతే కొట్లాడినామో అవన్నిటినీ గుర్తు చేసుకుంటా విగ్రహాన్ని పెట్టుకోవాలి అనేటటువంటి ఆకాంక్షని నెరవేర్చుకుంటూ కాంగ్రెస్ పార్టీ విగ్రహాన్ని తీసుకొని వచ్చినాము. దానికి అధికారికంగా కూడా గుర్తింపించినాం. 10 ఏళ్ళలో అలియలే. అలాదని అధికారికంగా విగ్రహానికి గుర్తింపిస్తే మేము ఖరాబ్ చేసింది కాదు. అధికారిక గుర్తింపు అంటున్నా నేను. అధికారిక గుర్తింపు అంటే ఇగో తెలంగాణకి తెలంగాణ తల్లి, ఇగో ఈమెనే రాజముద్ర గుద్ది మనందరం కూడా ఫాలో కావాల్సినటువంటిది ఇగో ఈ విగ్రహం అనేటటువంటిది ఉండేనా. వాళ్ళు కావాలని ఇవ్వలేదబ్బా. ఎందుకు ఇవ్వలేదనంటే తెలంగాణకి తల్లి అయినా తండ్రి అయినా కేసీఆరే ఉందామనుకున్నాడు, మా కుటుంబమే ఉండాలనుకున్నారు. కాకపోతే మీ అయ్య జాగిరు మీ తాత జాగిరు కాదు కదా, తెలంగాణ ప్రజలు అనేటటువంటిది మిమ్మల్ని తరిమి కొట్టిరు. ఇంకోటి, తెలంగాణ తల్లి యొక్క ఆభరణాలు అన్నీ కాంగ్రెస్ పార్టీ తాకట్టు పెడతా ఉంది. ఎందుకంటే ఇటు గవర్నమెంట్ ల్యాండ్ కూడా తాకట్టు పెట్టి రుణమాఫియాని చేస్తూ ఉంది. అలా విధంగా తెలంగాణ తల్లి ఆభరణాలు కూడా తాకట్టు పెట్టిందని ఆరోపిస్తూ ఉన్నారు. దీని మీద ఎలా మాట అంటే ఇగో ఇట్లాంటి కుచిత బుద్ధి ఉంటున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో నేను దీనికంటే ఇది గట్టిగా మాట్లాడగలుగుతా. ఇక నాకు లాంగ్వేజ్ గిట్ట కొంచెం మారితే ధీటైనటువంటి సమాధానం వస్తుంది, కానీ నేను ఆపుకుంటున్నా. చెప్పాలంటే ఏముంది, మరి పోయి వాళ్ళ కుటుంబ లాకర్లను ఓపెన్ చేస్తే ఇన్ని విగ్రహాల మీదకి ఎత్తుకపోయినాయి, మొత్తం వాళ్ళ లాకర్లనే దొరుకుతాయి. పోదామా? మాయమైపోయినాయి అంటారు కదా, మాయమైపోయినాయి అన్నీ పోయి మీ లాకర్లలో ఎత్తుకుదాం. మీ కుటుంబాలలో అన్నీ భద్రంగా ఆడనే ఉంటాయి వజ్రవైడూర్యాలు మొత్తం. తెలంగాణ సమాజానికి ఒక పిలుపునిద్దామా? పొర్రి ఇష్టం వచ్చినట్టు ఓపెన్ చేయరి, ఏడ దొరికితే చూద్దామని. పిచ్చి పిచ్చి వాగుడు ఎందుకు మాట్లాడాలి?
తెలంగాణ వీర వనితలైనా తెలంగాణ మహిళలు ఎవరైనా కూడా ఎంత ఉన్నా కూడా లేనట్టుగా ఉంటారు, ఉన్నత స్వభావంతో ఉంటారు. అన్నీ ఉండి అణిగిమణిగి ఉంటాం మనం, అవునా? ఏం లేనోడు ఎగిరెగిరి పడతాడని మనం అంటాం. సో ఈ నిర్మలత ఏదైతే ఉందో అన్నీ ఉన్నప్పటికీ కూడా ఈరోజు అందరూ మనోళ్ళే అనుకొని మన ఆకాంక్షలు నెరవేర్చనీకే నడుం బిగించేసి ముందుకు నడిచేటటువంటి ఒక తెగిడుపు మన విగ్రహంలో మనకు కనిపిస్తుంది. వాళ్ళు ఎంతసేపు వజ్రాలు, వైడూర్యాలు, కిరీటాలు, పటగొలుసులు, తర్వాత ఏది నడుం పెట్టుకునేటటువంటివి వడ్డాలాలు, వీటి గురించే మాట్లాడుతారు తప్ప విగ్రహంలో ఉంటున్నటువంటి చైతన్యము, ఆకాంక్ష, త్యాగము, లేకపోతే ఐకమత్యము, సంఘటితం లాంటివి ఏవి చర్చనే లేదు. మరి హస్తం గుర్తు చూడంగానే అభయ హస్తం మా గుర్తు వస్తుంది అన్నారు. వాళ్ళు ఏ దేవుని మొక్కుతారు అనేటటువంటిది వాళ్ళ ఇష్టం. ఏ దేవుని దగ్గరకు పోయినా మరి అదే అభయ హస్తం వస్తుంది. ఈరోజు 1 సంవత్సరం ప్రజా పరిపాలన వాళ్ళకి ఎట్లయిపోయింది అని అంటే ఏడ చేతు చూసినా కూడా కాంగ్రెస్ పార్టీని గుర్తు తెచ్చుకునే పరిస్థితి. రాను రాను కొంచెం జాగ్రత్తగా ఉండి వాళ్ళ చేతులు వాళ్ళు నరుక్కున్నా మనం చెప్పుకోలేము. ఎందుకనంటే వాళ్ళ ఇంట్లోనే ఉంటున్న వాళ్ళు ఇంకోళ్ళ చేతులు చూస్తే కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తొచ్చింది అనుకో, మరి తీసి నరుక్కుంటారేమో. నిన్న కవిత గారు మాట్లాడుతూ ఏదైతే ఉద్యమకారులని, తెలంగాణకు సంబంధించిన ఉద్యమకారులని గుర్తించారు, దాంట్లో పురుషులే ఉన్నారు, మహిళని బిల్లి లలితక్క గుర్తుకు రాలేదా, విమలక్క గుర్తుకు రాలేదని తను నిన్న ప్రశ్నించిన విషయం చూస్తాను. దాని మీద నువ్వు 10 సంవత్సరాలలో ఏం పొడిచిరు తల్లి మీరు? అసలు మీరు 10 ఏళ్ళలో మీరు పొడిచింది ఏంది? కనీసం అమరవీరుల అడ్రస్సులు దిక్కులేవని చెప్పినటువంటి దుర్మార్గులు మీరు. ఈరోజు మేము వచ్చిన తర్వాత మేము కీర్తించుకుంటున్నాం, మేము వచ్చిన తర్వాత ఆకాంక్షలు నెరవేర్చుకుంటున్నాం, మేము వచ్చిన తర్వాతనే ఆకాంక్షల గురించి ప్రాణత్యాగాలు చేసినటువంటి వాళ్ళని గౌరవించుకుంటున్నాం, మేము వచ్చిన తర్వాతనే ఒక జాతీయ గీతం, మనకు రాష్ట్ర గీతం మనకు కావాల్సిందే అని చెప్పి అధికారికంగా గుర్తించుకుంటున్నాం. మీరు ఏం చేసిరు కదా చెప్పు? 10 ఏళ్ళలో ఒక్కటి లేదు మీకు. ఆడ ఏం ముఖం పెట్టుకుని ఆడతారు? ఒకసారి అద్దం ముంగడుకు అవే ప్రశ్న వేసుకో. మీ అద్దంలో కనిపించే ఆ ప్రతిబింబం కూడా మీ మాటిన తూ అంటది. ఇంకోటి బీఆర్ఎస్ నాయకులు రేవంత్ రెడ్డిని వేదవా సన్నాసి అని కొన్ని మాటలు చెప్తా ఉన్నారు. వాటి మీద మీరు ఎలా స్పందించబోతా ఉన్నారు? మన కేసులు అంటే ఏమైనా ఫైల్ చేయబోతా ఉన్నారు? వేదవులకి వేదవుల మాటలే వస్తాయి, అంతకుమించి ఏం చెప్తాం? కేటీఆర్కి ఏమొస్తాయి అంటే మొన్ననే వెల్నెస్ సెంటర్ కూడా పోయి వచ్చినా అన్నాడు, కానీ పిచ్చి పట్టి వచ్చిండు బయటికి, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుండు. ఈసారి వెల్నెస్ సెంటర్ కాదు మెంటల్ హాస్పిటల్కు సెట్ అవుతుంది అన్న. ఫైనల్గా ఈ సంవత్సర కాలంలో తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే మీరేం చెప్తారు? ఉత్తర తెలంగాణ నుంచి మొదలు పెట్టుకుంటే దక్షిణ తెలంగాణ దాకా, సింగరేణి కార్మికుల దగ్గరికి నుంచి మొదలు పెట్టుకుంటే కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ దాకా, లేకపోతే హైదరాబాద్లో నువ్వు నిర్ణయం తీసుకుంటే 4th సిటీ అయినా, ఫ్యూచర్ సిటీ అయినా, లేకపోతే మూసీ ప్రక్షాళన అయినా, లేకపోతే హైడ్రా అయినా, లేకపోతే టీజీ న్యాబ్ అని చెప్పి మాదక ద్రవ్యాల మీద ఉక్కు పాదమైనా, రికార్డు స్థాయిలో 52,000 కొలువులు ఇచ్చినటువంటిదైనా, లేకపోతే అతి తక్కువ సమయంలోనే అత్యధిక రుణమాఫీ చేసినటువంటి చరిత్రలోకి ఎక్కినటువంటిదైనా, ఏది కాదు మా రికార్డు? బస్సులలో తిరుగుతున్నటువంటి మహిళలను అడుగు, లేకపోతే సాయంత్రం కాగానే కటకలేస్తున్నటువంటి ఏ పేదింటినన్ను అడుగు, లేకపోతే వంట వండుకునే కాడ కూడా వంటశాలలో ఉంటున్నటువంటి పెద్దమ్మని అడుగు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అంటే వంటశాలలో సిలిండర్ చూపిస్తారు, ఇంట్లో కటకలేసే కరెంటు చూపిస్తారు, తర్వాత బస్సు లేకపోతే బస్సు ప్రయాణం చూపిస్తారు. మేము ఇస్తున్నటువంటి సంక్షేమాలు ప్రగతి అనేటటువంటిది రెండింటిని తీసుకొని పోకుంటూ తెలంగాణ ఆకాంక్షలు గత చరిత్రలో బీఆర్ఎస్ పార్టీ ఏదైతే చిన్న చూపు చూసిందో వాళ్ళందరినీ గౌరవించుకునేటటువంటి దాకా మేము ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. కానీ ఈ రోజున తెలంగాణ తల్లిని, తెలంగాణ ఏదైతే బిడ్డలు ఉంటారో వాళ్ళ యొక్క రూపంగా అయితే మేమైతే ప్రతీక్షించుకున్నామని అయితే శ్యామ రామ్మోహన్ రెడ్డి అయితే చెప్తా ఉన్నారు. కెమెరామెన్ గిరిబాబ్తో మీ అనిల్, గాంధీ భవన్. Subscribe us and press the bell icon for more interesting updates.